హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు, జలుబు చేసినప్పుడు ఇలా పచ్చిమిర్చి ఫ్రై రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇవి బజ్జిమిర్చి అనమాట. వీటిని మధ్యలోకి చీల్చుకొని అందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో సాల్ట్ వేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి మొత్తం అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో వేయించారనుకోండి సరిగ్గా వేగదు, పచ్చి పచ్చి ఉంటుంది. సో టేస్ట్ కూడా బాగోదు. తర్వాత లాస్ట్లో పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అన్నం అనేది వేసుకోవాలి. ఇందులో ఏది అవసరం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. ఎందుకంటే సాల్ట్ అనేది మధ్యలో కూరుకున్నాం కదా, బాగుంటుంది. అంతేనండి. నెక్స్ట్ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి అయితే బాగోదు. సో మనమైతే మిర్చి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో ఒక మిర్చి అయితే తుంచి చూపిస్తున్నాను. ఇలాగే మొత్తం అన్నంని తినేయొచ్చు మిర్చితోనే. మీరు ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.